పరిశుద్ధులని వేల దూతలతో పడవలసిన మహాగొప్ప దేవా మీ గర్భమైన పాదలకు నమస్కారములు. ఇదిగో నాయనమని ఇంతవరకు మీరు కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన మరి మా జీవితంలో మరొక దినాన్ని ఇచ్చారు, అందుని బట్టి వందనాలు. ఈ దినము చూడక నా ప్రభు మరి మాకంటే బలవంతులు, మాకంటే డబ్బున్నవారు, మాకంటే జ్ఞానవంతులు చూడాలనుకున్నా చూడలేకపోయారు. ఎందుకంటే నా ప్రభు మరి అది మీ చిత్తం కాదు. కాబట్టి మేము సజీవ లెక్కలు ఉన్నామంటే మా ఆరోగ్యాన్ని బట్టి, మా బలాన్ని బట్టి కాదు, కానీ మీరు మాకు మరొక అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి నాయన మరి శరీరంలో ప్రాణం కలిగి ఉన్నంత వరకు మీరంటే భయం, భక్తి కలిగి బాధ్యత కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన మరి ఇంతవరకు మీ కుమారుడు అన్నగారు ఎన్నో విలువైన సంగతులు వివరించారు. నాయన మరి ఈ దుర్దినములు మమ్మల్ని కమ్మకు మునిపే నాయన మరి సాతాను మమ్మల్ని నా ప్రభు మరి ఆవహించుకు మునిపి నాయన మనిషి జ్ఞానం కలిగి నడుచుకోవడానికి ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా నాయన మరి మనిషి మరణము ఎలా వస్తుందో మీకు తెలుసు, ఏ క్షణం వస్తుందో మీకు తెలుసు. మనిషి మరణము గడ్డి పువ్వు లాంటిది, నీటి మీద బుడగ లాంటిది, నాయన మరి ఆవిరి లాంటిది. నాయన మరి మీ యొక్క వాక్యం ఎన్నో విధాలుగా వివరించింది. ప్రతి మనిషి కూడా ఈ లోకము శాశ్వతం అనుకొని, ఈ లోకంలో కంటికి కనపడేవి శాశ్వతం అనుకొని, ఈ లోక యొక్క ఆనందమే శాశ్వతం అనుకొని ఒకవేళ మిమ్మల్ని మర్చిపోయారే. అలా కాకుండా ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుండి అయితే తిరిగి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళాలి. మన్నైనది వెనకటి వల్ల మరల మట్టికి చేరు. ఈ శరీరము మట్టితో తయారు చేశారు కాబట్టి నా ప్రభు మరి ఏదో ఒకనాడు మట్టికి అప్పచెప్పాలి. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదిగి పోవునగా నా ప్రభు మరి ఆత్మను మీరు ఈ శరీరములు ఉంచారు కాబట్టి మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలి. కులము, మతము, భేదము లేకుండా శరీరంలో ప్రాణం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. నాన్న మరి ఈ మాట గ్రహించక ఎంతోమంది వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. అటు వారికి మీ జ్ఞానము, మీ ఆలోచన నేర్పించండి. మేము ఈ లోకంలో నాన్న మరి మీ యొక్క వాక్యాన్ని వివరించుచుండగా మతోన్మాదులు, మతమని, కులమని ఎన్నో విధాలుగా పేర్లు పెడుతున్నాం ప్రభు మరి వ్యతిరేకంగా తిరుగులాడుచున్నారు. ఇది కులము కాదు, మతం కాదు, మార్గమని. చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలి, ఎటుపోతే మంచిగా ఉంటుందో దాని గురించి వివరించారు. అందరి బట్టి నాయన మరి మిమ్మల్ని నమ్మడం అంటే ఈ శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, కార్లు కొనడము, బంగ్లాలు కొనడము, లేకపోతే ఈ లోకంలో సంతోషంగా ఉండడం కాదు, కానీ కన్ను మూసిన మరుక్షణం మేము మీతో ఉంటామని నాయన మరి ఈ లోకంలో ఉన్నప్పుడే మీరు సిద్ధపరిచిన మీ యొక్క సిద్ధపాటు దినమందు పరలోకంలో నా ప్రభు మరి మేము ఉండడానికి నాయన మరి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి మనిషి కూడా భయభక్తి కలిగి జీవించడానికి సహాయం ఇచ్చారు. ఇదిగో నాయన మరి ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీ పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేస్తారు. ఎవరైనా అనారోగ్యంతో అట్టి వారిని ముట్టాన్ని స్వస్థపరిచిన మంచి ఆరోగ్యాన్ని దంచండి. అప్పుల బాధలోని, ఇబ్బందుల్లోని, సమస్యలు ఉన్న మీ పిల్లలకి నా ప్రభు ఆర్థికంగాను, ఆరోగ్యంగాను సహాయం దయచేయండి. వాటిని అన్నింటి వదిలేసి మీ అందు భయభక్తులు కలుగునని సహాయం దయచండి. మరొకసారి నా ప్రభు ప్రార్థించుతున్న నాకును ఇక్కడ ఉంటున్న మీ పిల్లలందరికీ మీరు తోడుగా ఉండి నడిపిస్తారని ఆరాధన ముగించుకొని మా యొక్క పనులకు వెళ్ళిచుండగా మీరే మాకు తోడుగా ఉండి చక్కటి నా ప్రభు మరి ఆరోగ్యాన్ని, శక్తిని మేము చేసే ప్రతి పనిలో జ్ఞానాన్ని మీరు దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామములో అడిగి విడిపించిన పర్వతండి. ఆమేన్. ఇప్పుడు